అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇక్కడ పూలహారం చేతిలో పట్టుకుని ఒక ఆవిడ కనపడుతున్నారు కదా, తను మా బంధువు అనమాట. తన పేరు రాధమ్మ, మేము రాధమ్మ అని పిలుస్తాము. ఇంకా తను అంటే వాళ్ళ జంట, వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా వచ్చారనమాట మన ఆశ్రమానికి. ఏమంటే మన అమ్మవారికి గంగమ్మ తల్లికి బట్టలు తొడగాలని కొత్త బట్టలు తీసుకొని వచ్చారండి. ఈ విధంగా ఇంకా తెచ్చిన బట్టలు పూజా సామాగ్రి అంతా కూడా నా చేతికి ఇచ్చారు. అమ్మ మీరు చేయండి అన్నట్లుగా. వద్దులే, మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో తెచ్చారు కదా, మీరే చేయండి పూజలు అన్నట్లుగా వాళ్ళకే చెప్పాను. వాళ్ళే ఈ రకంగా పూజలు చేస్తున్నారనమాట. వీళ్ళందరూ కూడా నా చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరు వాళ్ళే కీలపట్ల నుండి వచ్చారనమాట. ఈ రకంగా అమ్మవారికి చూడండి అక్కడ గ్రీన్ క్లాత్ పెట్టారు కదా, అమ్మవారికి తొడిగారు కదా, అదేమంటే లంగాలాగా కుట్టుకొని వచ్చి ఈ విధంగా అమ్మవారికి తొడిగారు. ఇంకా దాంతోపాటు పూలహారము అంతా తెచ్చి పూజ సామాగ్రి తెచ్చి పూజ చేసి అందరికి ఆరతి ఇచ్చి భక్తిగా దండం పెట్టుకున్నారనమాట. మేము కూడా వాళ్ళతో పాటు భక్తిగా దండం పెట్టుకొని ఇంక వాళ్ళతో కాసేపు మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే వాళ్ళ ఊర్లో కూడా గంగమ్మ గుడి ఉందండి. గంగమ్మ జాతర చేశారు ఈ మధ్య కాలంలో, లాస్ట్ వీక్ అట్లా. అక్కడ భక్తులు తెచ్చిన చీరలు, అంటే అమ్మవారికి భక్తులు తెచ్చిన చీరలన్నీ కూడా మన ఆశ్రమానికి తెచ్చారనమాట. మన ఆశ్రమ వాసులు కట్టుకోవచ్చు కదా అన్నట్లుగా. ఇంకా మన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చానులేండి, అది కూడా వీడియో ఉంది, మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా అదేవిధంగా మన ఆశ్రమంలో కృష్ణయ్య ఉన్నాడు కదా, కిట్టయ్య కూడా హారం వేయాలి కదా, దానికనే తులసి మాల తెచ్చి కృష్ణయ్య కూడా హారం వేశారు. ఈ విధంగా ఇక్కడ కూడా పూజలు నిర్వహించారు. ఇంకా వాళ్ళంతా అభిమానంతో మన ఆశ్రమానికి వచ్చినాక మనం భోజనాలు కూడా పెట్టాలి కదండి అతిథులకి, దానికనే ఈ విధంగా అందరికీ భోజనాలు అయితే వడ్డించాము. వాళ్ళైతే మనస్తృప్తిగా భోజనాలు బాగున్నాయి అన్నట్లుగా భోంచేశారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంక వాళ్ళతో పాటు మేము కూడా భోంచేసాము, నేను మా వారు కూడా. అప్పటికే మన వాళ్ళు అందరిది భోజనాలు అయిపోయి ఉంటుంది. ఫస్ట్ మన ఆశ్రమవాసులు, దాని తర్వాత అతిథులు, దాని తర్వాత మేము, మా తర్వాత పని వాళ్ళు అనమాట. మన ఆశ్రమంలో భోజనాలు ఒక పద్ధతి ఈ రకంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది చాలా వీడియోలో చెప్పాను కూడా, కాకపోతే కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి తెలియదు కదా, వాళ్ళ కొత్త వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేసినట్లు ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇదిగో నేను మా వారు కూర్చొని జంటగా భోంచేస్తున్నాము. మేము ఎప్పుడు ఇదే విధంగా భోంచేస్తాంలేండి. ఒకరు తినకపోతే ఇంకొకరు తినం కాసుకొని ఉంటాం, అంటే వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరికైనా ఏమన్నా పని ఉంటే, అంటే నాకు పని ఉంటే మా వారు వెయిట్ చేస్తారు, మా వారికి పని ఉంటే నేను వెయిట్ చేస్తాను, ఆ విధంగా. ఇంకా వచ్చిన అతిథులకి పసుపు కుంకుమ ఇచ్చాము. ఇదిగోండి చీరలు, వచ్చిన వాళ్ళకంతా చీరలు పెట్టాను. అందరూ కూడా చీరలు తీసుకోండి అన్నట్లుగా. వాళ్ళు ఫస్ట్ అయితే వద్దన్నారు, నేనే బలవంతంగా ఇచ్చాను, తీసుకోండి అన్నట్లుగా. ఇంకా ఈ చీరలు అంతే ఎక్కడవమ్మా అనుకుంటే, కొన్ని చీరలు అయితే మన వాళ్ళు అభిమానంగా నాకు తెస్తారు కదండి పసుపు కుంకుమ. అన్ని చీరలు నేను కట్టుకోలేను కదా, మన ఆశ్రమవాసులకి ఇస్తాను, బయట వాళ్ళకి ఇస్తాను. ఈ రకంగా మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు కూడా ఇస్తానన్నమాట ఈ రకంగా. ఇంకా కొన్ని చీరలు అయితే నేను కొన్ని చీరలు తెచ్చి పెడతాను కదా, మీకు తెలుసు కదా, అందరికీ ఇచ్చేదానికి కూడా ఆ రకంగా కూడా ఉంటాయి చీరలు నా దగ్గర దండిగా. ఇంకా వాళ్ళు మనకు అమ్మవారి చీరలు తెచ్చారు అని చెప్పాను కదా స్టార్టింగ్లో, అవి ఇవేనమాట. ఇదిగోండి